స్థానిక శారదానగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక పురోహితుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు గారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ధార్మికమైన వాతావరణంలో జరుపుకోవాలని, తప్పనిసరిగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని, ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున ప్రతిష్ఠ, సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున సామూహికంగా నిమజ్జన కార్యక్రమం జరపాలని మండప నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం అనే రోజు పసుపు కుంకుమ బయటికి వెళ్ళకూడదని, ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మవద్దని, 9 నవరాత్రులు గడిచిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని, అప్పుడే ప్రతి మండపానికి హిందూ సమాజానికి శ్రేష్టకరమైన ఉత్సవం అవుతుందని తెలిపారు. 10వ రోజు రాత్రి 11వ రాత్రి అనే పేరుతో నవరాత్రులు గడిచిన తర్వాత గణపతి మూర్తి ప్రతిమని మండపాలలో ఉంచుకోవడం సరైన పద్ధతి కాదని, కావున శాస్త్రబద్ధంగా గణపతి ఉత్సవాలను నిర్వహించి పూర్తి చేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే అన్ని విఘ్నాలను తొలగించే మొదటి పూజలు అందుకునే గణనాథుని యొక్క మాలధారణ నిష్ఠతో పూజించడం వల్ల, దీక్ష ధరించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయని, మొదటి పూజ అందుకునే గణనాథుని యొక్క దీక్ష సకల దేవతలకి దీక్ష నిలయమై ఉంటుందని, అందువల్ల 10 రోజుల పాటు తప్పనిసరిగా గణపతి దీక్ష పాటిస్తే మంచి జరుగుతుందని, యువత గణపతి దీక్షను స్వీకరించి పాటించాలని యువతకు పిలుపునిచ్చారు. గంధము రంగు దుస్తులు ధరించి ఒక పూట భోజనం చేసుకుంటూ, ఒక పూట అల్పాహారం సేవించుకుంటూ, పండ్లతోని కానీ ఇంకో సమయం లోపల ఆచరించుకుంటూ ఈ దీక్షాకాలాన్ని మనం పాటించవచ్చు. సామూహికంగా అంటే ఎటువంటి అసూయలు, ఎటువంటి అలవాటు లేకుండా, అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, ఇంతకుముందు చెప్పాను, భద్రం కరణే దుస్తుర్యావదేవ, కర్ణములకు అన్ని కూడా మంగళమైన వార్తలు వినిపిస్తాయి మనం చక్కగా పూజ చేసినట్టయితే. ఇటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని ఈ గణపతి ఉత్సవాలను ఎటువంటి సందేహం లేకుండా ఈ భాద్రపద మాసం లోపల 27వ తేదీ నాడు ప్రతిష్ఠించుకొని, ఎందుకంటే కొందరికి అనుమానంగా ఉన్నది, మరి మంగళవారం నాడు హస్త నక్షత్రం వచ్చింది, మనకు చవితి తిథి కూడా వస్తుంది కదా, తదితో కూడుకున్న చవితి శ్రేయస్కరం కదా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎటువంటి లేదు, మధ్యాహ్న వ్యాప్తి ఉండాలి. ముఖ్యంగా మొదటి ఏంటంటే విశేషము హస్త నక్షత్రం ఉండడము, మంగళవారం కావడమే కానీ తదితో కూడుకున్న చవితి విశేషమే. కానీ మధ్యాహ్న వ్యాప్తి లేని చవితి మనకు వినాయక చవితిగా పరిగణించబడదు. మధ్యాహ్న చవితి మనకు బుధవారం నాడు ఉండడం వల్ల ఆ బుధవారం నాడు మన యొక్క వినాయక చవితి ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకొని, సాధ్యమైతే మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం శుభకరమైనది. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఆ స్వామివారిని ఆరాధించుకొని ఈ యొక్క 11 రోజులు దీక్ష మనము ఆ గణపతి మాలను, గణపతి విగ్రహమే ధరించాలని లేదు, మాల అంటే ఒక దీక్ష యొక్క మాలను, ఒకటి ఓంకారము, త్రిశూలము ఏది ధరించినా పర్వాలేదు, ఒక మాలను ధరించి ఆ గణపతి మండపాల వద్ద ఉండేవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా 11 రోజులు మనం అక్కడ గడుపుతున్నాం, ఈ 11 రోజులు నిష్ఠతో గడిపితే మనం చక్కనైన ఫలితాలను చూస్తాం. తర్వాత దీక్షలు ఆచరించగలదు. గణపతి దీక్ష చేయకుండా నువ్వు ఏ దీక్ష చేసినా ఫలితాన్ని పొందలేవు కనుక ముందుగా గణపతి దీక్షలో ఆ స్వామివారి అష్టోత్తరం చదువుకొని ఆ స్వామివారిని గరకతోని పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గణపతి దీక్షలో పాల్గొని సిద్ధిని, బుద్ధిని పొందాలని కోరుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వారికి అనేక నమస్కారం చేస్తూ, మనము ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ భవనంలో మన సభ్యులతో కూడుకొని, మన బ్రాహ్మణోత్సవంతో కూడుకొని సమావేశమై గణపతి నవరాత్రులు మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుండు చేత ఇప్పటికే ఒక 100 ఫోన్లు వచ్చాయి నాకు. పంతులు గారు, ఆచార్య గారు ఎప్పుడు అసలు ఏమిటి మీరేం మాట్లాడుతున్నారు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సమావేశం పరుస్తున్నారు, అక్కడ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. నవరాత్రులు అన్నారు, 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఏ వారం వచ్చినా కూడా మన గోదావరి కని సంగతి చూసుకుందాం. దాదాపు గత 30-40 ఏళ్ల నుంచి
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నవరాత్రాలు జరుగుతున్నాయి. ఇందులో మనకు ఎవ్వరు చెప్పని అవసరం లేదు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కనుక చేసుకొని 10వ రోజు శుక్రవారం వచ్చినా ఏ వారం వచ్చినా మనం చేస్తున్నాం. చాలా చక్కగా శుక్రవారం అలా ఇంకా కొద్దిగా లేనిపోని పెట్టి ఈసారి చంద్రగ్రహణం శనివారం నాడు రాత్రి వస్తుంది కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని కూడా పురస్కరించుకొని చాలామంది 2 రోజుల ముందు 1 రోజు ముందు అని ఇట్లా చెప్తున్నారు. అవన్నీ మీరు ఏమీ ఆచరించకండి. మనకు 3 జాముల ముందు నుంచే గ్రహణ వేదన అని, గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ స్థూల అని చెప్పి దానికి ఉంటుంది తప్ప మనకు ముందు ఏమి ఉండదు. చాలా చక్కగా మనందరం కూడా మట్టి వినాయకులను చేసుకొని చక్కగా బుధవారం నాడు అందరం సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం అనే మన సమయానుకూలంగా ఇందులో కొంతమంది విశేషంగా అంటే ఆ లగ్నం కూడా చూసుకొని చేసుకుంటారు. చాలా జనాలు పంతులు గారు రావాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం ఈ యొక్క వినాయక స్థాపన చేసుకొని నవరాత్రులు చేసుకొని 10వ రోజు శుక్రవారం నాడు మనం చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. కొంతమంది అంటున్నారట ఎప్పుడు రానట్టు పసుపు కుంకుమతో ఎట్లా పోతాడు, శుక్రవారం ఎట్లా పోతాడు అది అని. పసుపు కుంకుమలు దేవుడు అనేవాడు ఎక్కడికి పోడు. ఒక మృణమయం అంటే ఒక రూపంలోకి అతన్ని ఆహ్వానం చేస్తున్నాం. మళ్ళీ స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం. అంతేకాని మనలాగా భక్తుడు కూడా అనేది దేవతలకు ఉండేవి కాబట్టి చక్కగా ఆచరించుకుందాం. మట్టి గణపతులను పెట్టుకొని పర్యావరణానికి కూడా మనం ఆశిస్తూ ఇంకొకటి ముఖ్య విషయం, చాలామంది దయచేసి మన గణపతి మండలం చేసేవాళ్ళు, గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు, ఎందుకనంటే గణపతి అంటేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేవాడు. విఘ్నములు అంటే కష్టాలు లేకుండా చూసేవాడు. అతన్ని మనం కనుక మంచిగా స్మరణ చేస్తే మనకు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఏ దోషాలు ఉంటాయి. అందుకోసే ఏక భుక్తం అంటే ఒక పూట అన్నం తినడం, ఒక పూట భోజనం చేయడం. సాధ్యమైనంత వరకు మంటపాలల్లో జాగ్రత్తగా ఉంటూ, కొంతమంది ప్యాక్ ఆడుతున్నారని, కొంతమంది ఇంకేదో చేస్తున్నారని, కొంతమంది ఏదో చేస్తున్నారని మాకు కొంతమంది చెప్తున్నారు.